హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాజీరామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బనానా చిప్స్ అండి. ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మామూలుగా మనం కేరళ బనానాతో చేస్తూ ఉంటాం కదా, ఈసారి నార్మల్ బనానా అండి. అంటే మనం దేవునికి నైవేద్యంగా పెట్టే బనానా, పచ్చి బనానా తీసుకొని చేశానండి. చాలా టేస్టీగా వచ్చాయి, క్రిస్పీగా కూడా వచ్చాయి. ముందుగా మనం ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని అందులో సాల్ట్ అలాగే ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పచ్చి బనానా తీసుకోవాలండి. ఇలా పచ్చి బనానా నేనైతే ఇక్కడ ఒక 4 తీసుకున్నాను. ఇలా తీసుకొని ఈ బనానాకి రెండు వైపులా ఇలా ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పీలర్ సహాయంతో మనము బనానా పైన ఉండే తోలంతా తీసేసుకోవాలి. ఇలా రెండు వైపులా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు బనానా పైన ఉండే పీల్ అంతా ఇలా పీలర్ సహాయంతో నీట్గా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవడం వల్ల బనానా అనేది ఈవెన్గా షేప్ అనేది రౌండ్గా వస్తుందండి. మనం అదే నైఫ్తో చేసుకుంటే అంత నీట్గా రాదు, అక్కడక్కడ పీల్ అనేది ఉండిపోతుంది. ఇలా నీట్గా పీలర్ చేసి పెట్టుకోవాలి. ఇలా పీల్ తీసి పెట్టుకున్న బనానాని ఉప్పు పసుపు వేసుకున్న నీటిలో వేసేసుకోవాలి. ఇలా అన్ని బనానాలు ఇలా పీలర్ సహాయంతో నీట్గా తీసేసుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసాం కదా, ఆ నీటిలోకి ఇలా అన్నింటినీ పీల్ తీసేసేసి వేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. మనం మామూలుగా కేరళ బనానా ఉంటాయి కదా, దాంతో అయితే ఇంకా కొంచెం పెద్దగా వస్తాయి, అవి కూడా టేస్ట్ బాగుంటాయి. మనం ఇలా ఈ నార్మల్ బనానాతో కూడా చేసినా కూడా అలాగే అంతే టేస్ట్తో వస్తాయండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, మనకి చిప్స్ చేసే గ్రేటర్ ఉందనుకోండి మీ దగ్గర, దాంతో అయినా చేసుకోవచ్చు. లేదా మనం కొబ్బరి తురుముతాం కదా, దీంతో అయినా మనం ఇలా చిప్స్ తురిమి పెట్టుకోవచ్చు. ఇలా బనానా స్లైసెస్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలి. లేదా నైఫ్తో కూడా మనం కట్ చేసుకోవచ్చు అండి, నేను చూపిస్తాను చూడండి. ఇలా నైఫ్తో కూడా మనం ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా మందంగా లేకుండా ఇలా చాలా సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోవచ్చు, ఈజీగానే వచ్చేస్తాయండి. ఇలా అయినా మీరు కట్ చేసి వేసుకోవచ్చు. మరి మందంగా కట్ చేసుకున్నాం అనుకోండి, సరిగా వేగవు, అంటే కొంచెం మెత్తగా ఉంటే వేగడానికి టైం పడుతుంది. అదే మనం ఇలా పలుచగా సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నామంటే బాగా వేగుతాయి. ఉప్పు పసుపు అనేది కూడా ఈ బనానా స్లైసెస్కి బాగా పడుతుంది. చూడండి ఎంత సన్నగా వచ్చాయో. చాలా ఈజీగా అయిపోతుందండి, ఒక 15 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, మనం అంతలోపు స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం అనుకోండి, సిమ్లో పెట్టి అది వేడి అవుతుంటుంది. మనం ఇలా చిప్స్ అన్నింటినీ వేసి పెట్టుకోవాలి. తర్వాత వీటిని నీళ్ళన్నీ వంపేసుకోవాలండి. నీరంతా వంపేసుకొని తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టామంటే ఒక్కసారిగా మాడిపోతాయి. అలాగే ఆ చిప్స్ అనేవి కొంచెం మెత్తగానే ఉంటాయి కాబట్టి మీడియం నుంచి మనం లో ఫ్లేమ్లోనే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా మంచి కలర్తో ఎలా వచ్చిందో, ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. చిప్స్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి, క్రిస్పీగా వస్తాయి, టేస్టీ కూడా అలాగే ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసామంటే మనకి ఆ చిప్స్ అనేవి ఒకదాని మీద ఒకటి అతుక్కుంటాయి కాబట్టి ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా మంచి కలర్తో బాగా ఫ్రై అయిపోయాయి, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి. ఇలా ఒక టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి ఈ చిప్స్ అన్ని వేసేసుకోవాలి. సో నాకు ఒక 4 బనానా తీసుకున్నా కదా, ఈ మాత్రం చిప్స్ వచ్చాయండి. హ్యాపీగా ఈవినింగ్ టైంలో కాఫీ టీ తాగుతాం కదా, ఆ టైంలో కొద్దిగా తిన్నామంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఇందులోకి నేను కారం వేస్తున్నానండి, మీరు సాల్టెడ్గా కూడా తినచ్చు. నేనైతే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఉప్పు కారం ఆ చిప్స్కి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం పుల్లగా అక్కడక్కడ తగులుతూ ఉంటే కూడా టేస్టీగా ఉంటాయి చిప్స్ అనేవి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.